పడక గదిలో కొన్ని వస్తువులు ఉండొద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఉండకూడని వస్తువులు ఏంటంటారు? పడక గదిలో ఉండకూడని వస్తువులు ఏంటి? ఎక్కడైనా కూడా మనకేమిటంటే ఫీలింగ్స్ బాగుండాలి. హ్మ్. నెగెటివ్ ఫీలింగ్స్ తెచ్చేవి ఏవి కూడా పడక గదిలో ఉండకూడదు. అంటే పడక గది భార్యాభర్తలు ఇద్దరికీ సంబంధించింది. హ్మ్. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో గది ఇచ్చేయటం అది వేరు. అందరూ కలిసి ఒకటే హాల్ లాంటి ఇంట్లో ఉండటం వేరు. హ్మ్. భార్యాభర్తలకు ఒక పడక గది, పిల్లలకు ఒక పడక గది అట్లా ఇవ్వటం వేరు. ఎవరి పడక గది అయినా సరే, వాళ్ళు వృద్ధులు కావచ్చు, యంగ్‌స్టర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. వాళ్ళ గదుల్లో ఉండకూడనివి ఏమిటంటే, వాళ్ళకి భయం కలిగించేవి కానీ, వాళ్ళకి నెగెటివ్ థాట్స్ తెప్పించేవి కానీ, అటువంటి వస్తువులు ఏవి ఉండకూడదు. హ్మ్. ఇంక్లూడింగ్ ప్లేథింగ్స్. ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలు అందరూ ఒకే గదిలో కూడా ఉంటారు. పిల్లలకు 2, 3 ఏళ్ళు వచ్చేదాకా అందరూ కలిసే ఉంటారు. వాళ్ళకి ఏజ్ కొంచెం పెరిగిన తర్వాత వేరే గదులు ఇస్తారు. ఏంటంటే ఇక ఉండకూడని వస్తువులు ఏంటంటే పిల్లలకైనా, పెద్దలకైనా భీతి గొలిపించే వస్తువులు ఏవి ఉండకూడదు. కొన్ని ప్లే థింగ్స్ కూడా భీతిని కల్పించేవిగా ఉంటాయి. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ టెడ్డీ బియర్. హ్మ్. టెడ్డీ బియర్ ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకరికి ఆడుకుంటూ ఉంటారు. ఇంకొకరికి దాన్ని చూస్తే భయమేస్తుంది. హ్మ్. అది వాళ్ళ మానసిక స్థితి. వాళ్ళకి మంచి, చెడు ఏమీ తెలియదు. ఫీలింగ్ అంతే. అది గమనించినప్పుడు ఏం చేయాలి? అది లేకుండా చూడాలి ఆ గదిలో. హుహు. అంటే మంచిగా అంటే మంచి ఫీలింగ్స్ ఇచ్చే వస్తువు లేకపోయినా పర్వాలేదు. చెడు ఫీలింగ్స్ ఇచ్చే వస్తువులు ఉండకూడదు. ఓకే. ఇంకా ఏంటి పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా కూడా భయంకరంగా కనిపించే చిత్రపటాలు. పులి జింకను వేటాడుతోంది. అది ఒక చిత్రపటం తీసి ఇంట్లో పెట్టుకున్నాం పడక గదిలో. అదే పడక గదిలోనే కాదు అసలు ఇంట్లోనే ఇట్లాంటివి ఉండకూడదు. భయాన్ని కలిగిస్తాయి చూడంగానే. పులి జింకను వేటాడటం. హ్మ్. ఏదో ఒక మంచి ఫ్లవర్స్‌కి సంబంధించిన ఫోటో ఉందనుకోండి. హ్మ్. అది ఎవరికీ భీతిని కలిగించదు. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్. ఎనీబడీ కెన్ సీ ఇట్. హ్మ్. మనకు ఎక్కడైనా ఇంకా ఎవరైనా అవును. పు ఇంకొంతమంది పువ్వులు జంతువుల తలకాయలు అలా పెడుతూ ఉంటారు. అవన్నీ ఇళ్ళల పెట్టకూడదు. గోడలకి. వేటాడి తీసుకొచ్చిన దుప్పి కొమ్ములు, దుప్పి తలలు హ్మ్. ఇట్లాంటివన్నీ పెట్టకూడదు. చాలా నెగెటివ్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది వాళ్ళ మందిరాలలో పూజలు చేసేటప్పుడు పులి చర్మాలు వాడుతూ ఉంటారు. హ్మ్. పులి చర్మం మీద కూర్చొని పూజలు చేస్తే మంచి ఫలితాలొస్తాయి అని. ఇది ఇళ్లల్లో ఆల్రెడీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ కోసము చెప్పబడినవి కావు ఇవన్నీ. హ్మ్. అడవుల్లో వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పద్ధతులు. హుహు. పులి చర్మము, జింక చర్మము ఇవన్నీ కూడా. అవన్నీ తీసుకొచ్చి ఇళ్లల్లో, మందిరాలలో పెట్టుకొని చేయటం మంచిది కాదు. హ్మ్. ఇట్ గివ్స్ ఎ నెగెటివ్ రిజల్ట్. అస్సలు మంచిది కాదు. ఇంకా మీరు ఈ పెద్దవాళ్ళ పటాలుంటాయి. గతించిన వాళ్ళ పటాలు అవి బెడ్‌రూమ్స్‌లో ఎప్పుడు పెట్టుకోకూడదు. పొద్దున్న హ్మ్. లేవంగానే వాళ్ళ ముఖాలు చూడటము, వాళ్ళ పటాలు చూడటం ఇది మంచిది కాదు. వాళ్ళ కోసము ప్రత్యేకంగా హాల్‌లో కానీ ఎక్కడైనా మనం పెట్టొచ్చు. తూర్పు, హుహు. పడమర గోడలకు చేర్చి. కానీ బెడ్‌రూమ్‌లో పెట్టుకోకూడదు. హుహు. ఇవే కాకుండా బెడ్‌రూమ్‌లో ఉండకూడనివి ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. ఈ కొన్ని చిత్రపటాలు, బొమ్మలు చూడంగానే కనిపించే వీటి గురించే మనం చెప్తున్నాం. బెడ్‌రూమ్‌లో బ్యాటరీకి సంబంధించింది ఏది పెట్టుకోకూడదు. బ్యాటరీ. బ్యాటరీ. ఓకే. దానివల్ల నెగెటివ్ రేడియేషన్స్ అంటే రేడియేషన్ వస్తూ ఉంటుంది. నెగెటివ్ హ్మ్. అని కాదు కానీ రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. అది దాని ధర్మం. ఆ రేడియేషన్ మనకు తగులుతూ ఉండటం వల్ల మన లోపల కూడా కొన్ని ఫిజికల్‌గా, కెమికల్‌గా చేంజెస్ వస్తాయి బాడీలో. హుహు. దానివల్ల కూడా కొంతమందికి అసలు పడదు. అవును. ఆరోగ్యం కృషించిపోతుంటుంది. నిద్ర పట్టదు. ప్రతిరోజు నిద్ర పట్టదు. దానివల్ల అనేక రకమైన అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకని ఇవి కూడా పెట్టుకోకూడదు. ఇట్లా చాలా ఉన్నాయి బెడ్‌రూమ్‌లో మనం పెట్టుకోకూడనివి. కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకవేళ ఓకే. ఎవరైనా బెడ్‌రూమ్స్‌లో ఇవి వాడుతూ ఉన్నట్లయితే, వాళ్ళకి ఒక నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి. హ్మ్. ఇవి వాడటం మానేస్తే, అంటే బ్యాటరీస్ చుట్టూ లేకుండా చూసుకోవటం, ఈ భయంకరమైనటువంటి చిత్తరువులు బెడ్‌రూమ్‌లో లేకుండా దుప్పి కొమ్ములు, లేడి కొమ్ములు ఇట్లాంటివి ఉంటే లేకుండా చూసుకోవటం. భయాన్ని కలిగించేటటువంటి ఏవైనా వస్తువులైనా, బొమ్మలైనా ఏవైనా లేకుండా ఆ బెడ్‌రూమ్‌లో ఆహ్లాదాన్ని పంచేటటువంటి సీనరీస్, హ్మ్. పటాలు, ఫ్లవర్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్‌లీ 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇందులో సందేహమే లేదు.